నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం, వార్తలకి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. అమరావతి విట్ వర్సిటీలో అభివృద్ధి పనులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు. స్టార్టప్ల కోసం వి లాంచ్ ప్యాడ్ 2025ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి. గతంలో ఐటీని ప్రోత్సహించానని, ఇప్పుడు క్వాంటమ్ టెక్నాలజీకి ప్రాధాన్యమిస్తున్నామని సీఎం వెల్లడి. రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో రోజు 6,500 టన్నుల సాలిడ్ వేస్ట్ ఉత్పత్తి అవుతుందని, దీనిని ప్రతిరోజు తొలగించాల్సిన అవసరం ఉందని మంత్రి నారాయణ వెల్లడి. ఇతర రాష్ట్రాలలో విజయవంతంగా అమలవుతున్న విధానాలని ఏపీలో కూడా అనుసరించాలని అధికారులకి సూచన. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో వికసిత్ భారత్ లక్ష్యంగా దేశంలోనే 100% రక్షణ రంగ ఉత్పత్తుల తయారీకి కృషి జరుగుతుందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రగామి పారిశ్రామిక శక్తిగా ఎదగాలనే లక్ష్యంగా పెట్టుకుందని వ్యాఖ్య. ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక రంగంలో భారతీయులు, ప్రత్యేకించి తెలుగువారు కీలక స్థానాలు రాణిస్తున్నారని, సిలికాన్ వ్యాలీ వంటి టెక్నాలజీ కేంద్రాల్లో అనేక ప్రముఖ కంపెనీలకు సీఈఓలుగా వ్యవహరిస్తూ అగ్రస్థానంలో నిలుస్తున్నారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. ప్రపంచంలో ఏ మూలకు వెళ్లిన భారతీయులు, ముఖ్యంగా తెలుగువారు తమ ప్రతిభతో ఉన్నత స్థానంలో ఉంటున్నారని కొనియాడారు. శాంతను నారాయణ ఇలాంటి వాళ్ళందరూ ఇంటర్నేషనల్గా వెళ్ళి బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. S&P 500 బోర్డు మెంబర్స్లో భారతీయులు 25% ఉన్నారంటే నాలెడ్జ్ ఎకానమీలో ఏ విధంగా రాణిస్తున్నారో ఒక ఉదాహరణ. గ్లోబల్ కెపాసిటీ సెంటర్స్లో దగ్గర 13 నుంచి 15% మన వాళ్ళే ఉండే పరిస్థితికి వచ్చారు. ఇలాంటివి అరుదైన సంఘటనలు ఉన్నాయి. ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ కోరేది, తొందరలోనే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఇక్కడ పెడుతున్నాం. 5 జోన్స్లో విశాఖపట్నం కేంద్రంగా, విజయవాడ కేంద్రంగా, తిరుపతి కేంద్రంగా, అనంతపూర్, రాజమండ్రి కేంద్రంగా 5 జోన్స్ పెడతాం. అదే మాదిరిగా పారిశ్రామికవేత్తల్ని, అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ని, స్టార్టప్ ఎకోసిస్టానికి కావలసిన ఎకో ప్లేయర్స్ అందరినీ కూడా పిలిపిస్తాం. నా ఆలోచన ఒకటి, ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా రాబోయే రోజుల్లో ప్రపంచం మొత్తం సేవలు అందించే సిటిజన్స్గా తయారు కావాలని నా కోరిక అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక ఉదాహరణ మీకు చెప్తున్నాను. ఈరోజు వాట్సాప్ గవర్నెన్స్ ఉంది. ఒకప్పుడైతే ఏ చిన్న పని కావాలన్నా ఎంఆర్ఓ ఆఫీసుకు పోవాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా, డేట్ ఆఫ్ బర్త్ కావాలన్నా, నేటివిటీ కావాలన్నా అన్నిటికీ వెళ్ళాలి. అన్నెసరీ సర్టిఫికేట్లు అన్నీ ఇచ్చేవాళ్ళు. స్టూడెంట్స్ కూడా గంటల తరబడి ఆఫీసుల చుట్టూ తిరిగేవారు. ఈరోజు నేను వచ్చిన తర్వాత ఒకటి ఇంట్రడ్యూస్ చేశాను, వాట్సాప్ గవర్నెన్స్. 1000 సేవలు వాట్సాప్ ద్వారా మీ సెల్ ఫోన్లోనే ఏ సేవలు కావాలన్నా ఇచ్చే ఏర్పాటు చేశామంటే అది తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పి తెలియజేస్తున్నా. అందులో కూడా మీరు ఫిల్అప్ కూడా చేయక్కర్లేదు. నెంబర్ కొట్టి హాయ్ అని ఏం కావాలనో చెప్తే ఆటోమేటిక్గా సేవలు మీకు అందించే పరిస్థితికి వస్తున్నాం. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇక్కడ ఉండే స్టూడెంట్స్కి అందరికీ. స్వర్ణ ఆంధ్రప్రదేశ్ 2047కి ఒక రోడ్ మ్యాప్ తయారు చేశాం. 10 ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాం. ఈరోజు మన ఆదాయం మీరు చూస్తే దగ్గర 2,60,60,000 రూపాయలు ఉంది.
పర్ క్యాపిటా ఇన్కమ్. 2047కి 58 లక్షల రూపాయలు పర్ క్యాపిటా ఇన్కమ్ చేయాలని ముందుకు పోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు రాష్ట్ర సంపద జీఎస్టీపీ మీద రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో రోజు 6,500 టన్నుల సాలిడ్ వేస్ట్ ఉత్పత్తి అవుతుందని, దీనిని ప్రతిరోజు తొలగించాల్సిన అవసరం ఉందని మంత్రి నారాయణ పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాలలో విజయవంతంగా అమలవుతున్న విధానాలని ఏపీలో కూడా అనుసరించాలని అధికారులకి సూచించారు. ప్రజల్లో చెత్త పట్ల విస్తృత ప్రచారం చేయడం, రీసైక్లింగ్ పై చైతన్యం కల్పించడం, రోడ్లు, బహిరంగ ప్రదేశాల్లో చెత్త పడవేసే అలవాట్లను మార్చడం వంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో వికసిత భారత్ లక్ష్యంగా దేశంలోని 100% రక్షణ రంగ ఉత్పత్తులు తయారీకి కృషి జరుగుతుందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ఏపీ దేశంలోనే అగ్రగామి పారిశ్రామిక శక్తిగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకుందని, రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో పారిశ్రామిక జోన్లు, ప్రత్యేక క్లస్టర్లు ఏర్పాటు చేయడానికి విధి విధానాలు రూపొందిస్తున్నామని, ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక విప్లవంలో భాగస్వాములు కావాలని స్టేక్ హోల్డర్స్ కి ఎంపీ కేశినేని శివనాథ్ ఆహ్వానం పలికారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలపై సిపిఎం రాష్ట్ర నాయకులు శ్రీనివాసరావు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఉండి నియోజకవర్గంలో పేదల ఇళ్లను తొలగిస్తామని రఘురామ ప్రకటించడం బాధాకరమని ఆయన పేర్కొన్నారు. పేదల నివాసాల తొలగింపుని సిపిఎం పూర్తిగా వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. అడ్వాన్స్ కడితే మేము ఇల్లు ఇస్తామంటున్నారు, చిన్న చిన్న ఇల్లు, సింగిల్ రూమ్ హౌసెస్కి, అది కూడా స్లమ్స్లో, వెనకబడినటువంటి స్లమ్స్లో ఎక్కడ తెచ్చి కడతారు పేదలు? పోయి ప్రభుత్వం ఇవ్వండి, తలా 25,000 ఇచ్చి అడ్వాన్సులు కట్టి ఇల్లు మీరే అద్దెకి చూపెట్టండి. మీ బాధ్యత లేదా? సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ప్రత్యామ్నాయం చూపెట్టకుండా ఇల్లు ఖాళీలు చేయించడానికి లేదు. పేదవాళ్ళ ఇల్లు, వాళ్ళంతా అత్యంత నిరుపేదలు, కూలీనాలు చేసుకునేవాళ్ళు, ఆ పూట పని చేసుకుంటే కానీ పొట్ట గడవనటువంటి వాళ్ళు. ఇలాంటి వాళ్ళ మీద మీ ప్రతాపం అని చెప్పి అడుగుతున్నాను. అందుకని ఈ చట్టబద్ధంగానే తొలగించాము అని చెప్పి, ప్రత్యామ్నాయం ఇచ్చి తొలగించామని చెప్పినటువంటిది వాస్తవం కాదు. ప్రత్యామ్నాయం చూపలేదు. ఇప్పుడు వాళ్ళని దిక్కున్న చోట తలావు దిక్కెళ్ళి ఒక రకమైన నిరాదరణకు గురైతే మేము క్యాంప్ పెట్టి, ఇప్పుడు మీరు పోయి చూడండి, ఎవరికైనా తెలుస్తుంది, ఆయన కూడా పోయి చూడవచ్చు, క్యాంప్ పెట్టి అక్కడ వంటలు పెట్టుకొని అక్కడ బతుకుతున్నారు. వాళ్ళు రోడ్డు మీద షామ్యానాలు వేసుకొని దాని కింద బతుకుతున్నారు. మా నాయకులు కూడా అక్కడ వాళ్ళతో పాటు పనుకుంటున్నారు వాలంటీర్స్గా. వాళ్ళకి పాలకోడేర్లు, ఇతర అన్ని గ్రామాల పరిస్థితి ప్రజల ఆమోదంతో చేశానంటున్నారు. వీళ్ళు ప్రజలు కాదా? వీళ్ళెవరు? పేద ప్రజలు కాదు. మీ దృష్టిలో ప్రజలంటే ధనవంతులేనా? బ్రోకర్లను, లేకపోతే భూస్వాములు, దురాక్రమణదారుల, ప్రభుత్వ భూములను అక్రమంగా అనుభవిస్తున్న వాళ్ళ, లేకపోతే పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల? ఎవరు ప్రజలంటే? ఈ పేద ప్రజల ఓట్లు మీ వాళ్ళంతా. నాకు తెలుగుదేశం కార్యకర్త చూపెట్టాడు ఆయన కార్డు, తెలుగుదేశం కార్డు చూపెట్టి, నేను తెలుగుదేశం కార్యకర్తనండి, కార్డు ఇది కూడా, నన్ను కూడా కోలగొట్టారు, నీ దిక్కున్న చోట పోయి చెప్పుకోమన్నారండి, ఏమిటండి అన్యాయం నన్ను అడుగుతున్నాడు ఆయన. వాళ్ళు చెప్పాలి వాళ్ళ సమాధానం. వాళ్ళకి ఆ కాలనీలో 80% తెలుగుదేశానికి ఓటేసినటువంటి వాళ్ళు. పోనీ అట్లా అనుకున్నా కూడా ఏమిటి అన్యాయం? ఆ ప్రజలు కాదా వాళ్ళు? కాబట్టి ఇది ఆయన లేవనెత్తిన సమర్థించుకోవడానికి చెప్పిన అంశాలు ఏవి కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు ఏమంటున్నారు? 15 రోజుల్లో మిగతా వాడిని కూడా కోర్టు ఆర్డర్ చేసి కూలగొడతానంటున్నారు. అంత బహిరంగంగా ఈయన ఏమన్నా మ్యాజిస్ట్రేటా, కలెక్టరా? ఏ జ్యుడిషియల్ అధికారాలు ఉన్నాయి? డిప్యూటీ స్పీకర్కు ఉన్న జ్యుడిషియల్ అధికారాలు నాకు తెలియదు. అసెంబ్లీ పరిధికే అనుకుంటున్నాను నేను. స్పీకర్ గారైనా ఆయనకు నేర్పించాలి పార్లమెంటరీ లాంగ్వేజ్. స్పీకర్ గారు చాలా సంస్కారవంతంగా వ్యవహరిస్తున్నారు. మరి డిప్యూటీ స్పీకర్ గారు మరి ఈ ఉన్న జ్యుడిషియల్ రైట్స్ ఏమిటి? నేనే కూలగొట్టిస్తాను బహిరంగ చెబుతున్నాడు. అంతకుముందు కాస్తకొస్తే ఏమైనా అనుమానం ఉండేది, కొంచెమన్నా ఉండేదేమో ఈయన పాత్ర ఉందా లేదని. ఇప్పుడు పూర్తిగా ఆయన నివృత్తి చేశారు. నేనే కూలగొట్టించాను, మిగతా కూడా కూలగొట్టిస్తాను, బహిరంగ నేను పేదల ఇళ్ళు కూలగొట్టిస్తాను 15 రోజుల్లో ప్రకటిస్తే ప్రభుత్వం ఏం చేస్తున్నది? చట్టబద్ధంగా ఈ ప్రభుత్వం దాన్ని ఆపుతుందా, లేకపోతే ఈ విధ్వంసాన్ని కొనసాగిస్తుందా? నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నటువంటి ప్రశ్న ఇది. ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకోవాలి. నేను బహిరంగ ఒక డిప్యూటీ స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి, ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి, నియోజకవర్గంలో పేద ప్రజల ఇళ్ళు నేను కూలగొట్టిచ్చేస్తాను, 15 రోజుల్లో లేపేస్తాను అని చెబితే ప్రభుత్వం దీన్ని ఆమోదించి కూలగొడుతుందా, లేకపోతే కాపాడుతుందా పేదల్ని? ఇది తెలుగుదేశం పార్టీకి, ప్రభుత్వానికి ఇది సవాలు. వాళ్ళకి ఇది ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలి వాళ్ళు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే సంపద సృష్టించి ఆ సంపదను అర్హులైన ప్రజలకు అందిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాగ్దానం నేటికి అమలు కాకపోవడం చాలా దారుణమని, అర్హులైన నిరుపేదలకి వృద్ధాప్య పెన్షన్ అందించడంలో ప్రభుత్వం విఫలమైందని సిపిఎం నగరపాలక సంస్థ ఫ్లోర్ లీడర్ బోయ సత్యబాబు తెలిపారు. అధికారంలోకి వచ్చి 11 నెలలు గడుస్తున్న వృద్ధులకి, వితంతువులకి, వికలాంగులకి పింఛన్లు మంజూరు చేయడంలో వైఫల్యం చెందారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ రాజ్యం అనే మాటలు మాత్రం బాగా చెప్తున్నారు. నెలకొకసారి ప్రతి నెల 1వ తారీఖు మాత్రం పాత పెన్షన్లు ఇవ్వడం కోసం ప్రయాణం చేస్తున్నారు. ఇప్పటికీ 11 నెలలు అవుతుంది. ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారంగా పెన్షన్ తీసుకుంటున్నటువంటి లబ్ధిదారులు 1,30,000 మంది మరణించారని వాళ్ళు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. మరోవైపు ఈ 11 నెలల కాలంలో గత ప్రభుత్వంలో కానీ ఇప్పుడు కానీ రద్దయిన పెన్షన్దారులు చాలా మంది ఉన్నారు. అలాగే ఇప్పటికీ 60 ఏళ్ళు వచ్చిన వాళ్ళు ఉన్నారు. మరి వితంతులుగా వారికి కూడా ఒక్క పెన్షన్ అంటే రిలీజ్ చేయట్లా. మరి పెన్షన్లు మంజూరు చేయకుండా ఇది అభివృద్ధి సంక్షేమ ప్రభుత్వం అని ఎలా చెప్తారు ముఖ్యమంత్రి గారు? నిన్న ఒక సర్క్యులర్ ఇచ్చారు 24వ తారీఖున. ఆ సర్క్యులర్లు ఏంటి? ఇప్పుడు ఎవరైతే పెన్షన్ పొందుతున్నారో వారు 2024 10వ నెల వరకు మరణించిన వారికి మాత్రం వాళ్ళ కుటుంబ సభ్యులకు మాత్రం పెన్షన్లు ఇస్తారంట. అంటే మిగిలిన చనిపోయిన కుటుంబ సభ్యులకు పెన్షన్లు ఎవరా? ఓఏపీ వయసు వచ్చిన వాళ్ళకి పెన్షన్ ఎవరా? వికలాంగులు సదరం సర్టిఫికేట్ వచ్చిన వాళ్ళకి పెన్షన్లు ఎవరా? ఆ ఇచ్చే సర్టిఫికేట్లు కూడా 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి సర్టిఫికేట్లు ఇస్తున్నారు. సంపద సృష్టిస్తాం, సంక్షేమం అమలు చేస్తాం అంటున్నారు. అంటే సంపద సృష్టించడం అంటే గత 11 నెలలుగా అరువు లేని వాళ్ళకి పెన్షన్లు ఇవ్వకుండా వాళ్ళ పెన్షన్ని ఈ ప్రభుత్వం ఖజానాలో నింపుకొని సంపద సృష్టిస్తారా? పేదల కడుపులు కొట్టి సంపద సృష్టించరా? పింఛన్దారులు, వృద్ధులు, వితంతులు, వికలాంగులు వాళ్ళకి ఇవ్వాల్సిన పింఛన్లు ఇవ్వకుండా ఎగ్గొట్టి సంపద సృష్టిస్తారా? ఇదేనా ప్రజాప్రభుత్వం అంటే? మంచి ప్రభుత్వం అంటే? ఖచ్చితంగా వెంటనే మీరు తప్పు చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు. వెంటనే అరువు లేని వాళ్ళందరికీ వెంటనే పెన్షన్లు ఇచ్చే వాళ్ళని సంక్షేమాన్ని అందించే విధంగా చర్యలు తీసుకోవాలని మరి పెన్షన్దారుల సాధన కమిటీ తరఫున చేస్తున్న పోరాటానికి సిపిఎం గా మేము మద్దతు తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో పెన్షన్దారులు పెద్ద ఎత్తున ప్రభుత్వ కార్యాలయాల్లో ఆందోళనకి వెనకాడని సందర్భంగా హెచ్చరిస్తూ తక్షణం మే నెలలో ఇచ్చే కొత్త పెన్షన్లు అందరికీ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనుల్ని పరిశీలించిన ఆర్ఎండ్బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, మైన్స్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచెల్ల సత్య, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణరావు తొలుత పోర్టు డిజైన్స్ ని పరిశీలించిన మంత్రులు. పోర్టు డిజైన్స్ పరిశీలన అనంతరం బ్రేక్ వాటర్ వాల్ నిర్మాణ పనుల ప్రాంతాన్ని పరిశీలించిన మంత్రులు. గౌరవ మంత్రివర్యులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాగే ఆర్ఎండ్బీ మినిస్టర్ గౌరవనీయులు బీసీ జనార్దన్ రెడ్డి గారు, అలాగే మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య గారు, అదేవిధంగా మాజీ పార్లమెంట్ సభ్యులు ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు గారు, అలాగే అధికారులు అందరూ కూడా మచిలీపట్నం పోర్ట్ని పర్యవేక్షించడానికి ఈరోజు మంత్రి గారికి రావడం జరిగింది. ముఖ్యంగా మచిలీపట్నం పోర్ట్లో మరి అనేక పోరాటాల ఫలితం కృష్ణా జిల్లా ప్రజల ఆకాంక్ష ఇవాళ నెరవేరుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మరి దీన్ని స్వయంగా, ఎందుకంటే చాలాసార్లు వారు రావడానికి ఇక్కడ ప్రయత్నం చేసి అయినా కూడా అక్కడ డిపార్ట్మెంట్తో ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూనే ఉన్నారు. మరి ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నందుకు మరి బీసీ జనార్దన్ రెడ్డి గారు మా కృష్ణా జిల్లా వాసులందరి తరఫున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నిరంతరం దీన్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఎంతవరకు వచ్చింది ఏంటని చెప్పి ఆయన కూడా ముఖ్యమంత్రి గారు కూడా పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇప్పటికి దాదాపు 35-36% మిగతా 40 అయింది అంటున్నారు కాంట్రాక్టర్స్. ఆల్రెడీ సౌత్ బ్రేక్ వాటర్ కానీ నార్త్ బ్రేక్ వాటర్ కానీ కంప్లీట్ అవుతా ఉంది. దాని మీద ఏదైతే టెట్రాస్ ఉంటాయో అవన్నీ కూడా ప్లేస్ చేస్తున్నారు. అలాగే బర్తులు కూడా 4 బర్తులకు సంబంధించినటువంటి ఫైలింగ్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. పైన ప్లాట్ఫామ్స్ చేస్తూ ఉన్నారు. రోడ్డు కనెక్టివిటీ, రైల్వే కనెక్టివిటీకి అంతా కూడా క్లియర్ అయిపోయింది. ఇంకా ఎన్హెచ్ కూడా మొన్న శాంక్షన్ అయింది. మన ఏదైతే విజయవాడ రోడ్డుకి ఈ కనెక్టివిటీ తీసుకెళ్ళడానికి, పోర్ట్ అంతా కనెక్టివిటీ తీసుకెళ్ళడానికి గౌరవ కేంద్ర మంత్రివర్యులు గడ్కరీ గారు కూడా దీనికి శాంక్షన్స్ కూడా చేయడం జరిగింది. ఇదే కాకుండా మోర్త్ కింద మన 216 ఏదైతే ఉందో 216ను కూడా 4 లైన్ చేయడానికి ఇవాళ మరి అన్నీ కూడా ముందుకు జరుగుతూ ఉన్నాయి. చాలా సంతోషం. మరి తప్పకుండా
డిసెంబర్ 2026 డిసెంబర్ నాటి ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమం మీద గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు ఈరోజు ఐఎన్ఏ తరఫు నుంచి మేము రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో సోదరుడు కొల్లు రవీంద్ర గారు, పెద్దలు నారాయణ గారు, సత్య గారు, సిఇఓ గారు ఇక్కడ అందరం కూడా కలిసి ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. ఏదైతే ప్రతిష్టాత్మకంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పుడు జరుగుతున్నటువంటి పనులు చాలా నిదానంగా జరుగుతున్నాయి. అనుకున్న టయానికి ఈ యొక్క పోర్టును, మచిలీపట్నం పోర్టును, ఈ మచిలీపట్నం చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల చిరకాల కాంక్ష అయినటువంటి ఈ యొక్క పోర్టును త్వరలో కంప్లీట్ చేసి వారికి అంకితం చేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు పంపించడం జరిగింది. ఇది ల్యాండ్ లార్డ్ మోడల్ కింద దాదాపుగా 5,155 కోట్ల రూపాయలతో మొదలు పెట్టడం జరిగింది. అదేవిధంగా మచిలీపట్నం యొక్క పోర్టును 3,000 ఇప్పుడు మెగా ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ వారు 3,668 కోట్ల రూపాయలతో మొదలు పెట్టడం జరిగింది. ఇప్పటికే పర్యావరణం సంబంధించేవి కానీ వాతావరణం మొత్తం కూడా అనుమతులన్నీ కూడా వచ్చాయి. ఇప్పటి వరకు పర్సెంటేజ్గా చూస్తే దాదాపుగా 30% మాత్రమే అయింది. ఏదైతే ఈ యొక్క కార్యక్రమంలో దీన్ని తీసుకున్నామో కాంట్రాక్టుకు అప్పచెప్పిన తర్వాత పని చేయడానికి కేవలం 30 months మాత్రమే ఉన్నది. వాటిని కూడా 28 అక్టోబర్ 25కే చేయాల్సిన బాధ్యత ఉంది వారికి. వారిని కూడా ఖచ్చితంగా మాకు హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పి కూడా అడుగుతా ఉన్నాం. ఈ చుట్టుపక్కల ప్రాంతాల ప్రయోజనము ఏదైతే ఎంప్లాయ్మెంట్ కానీ ఇవన్నీ కూడా అభివృద్ధి చెందాలి. మచిలీపట్నం తీర ప్రాంతం ఇక్కడ చుట్టుపక్కల ఉండేటువంటివన్నీ కూడా చెందాలంటే పోర్టు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎంతో గిలకలదిండి ఫిషింగ్ హార్బర్ నిర్మాణ పనుల్ని పరిశీలించిన హోంమంత్రి వంగలపూడి అనిత, మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, కొల్లు రవీంద్ర, వాసంశెట్టి సుభాష్ పనుల పురోగతిని మంత్రుల బృందానికి వివరించిన సంబంధిత శాఖాధికారులు 2026 మార్చి నెలాఖరు నాటికి పనులు పూర్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్లు తెలిపిన అధికారులు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ గత ప్రభుత్వం హార్బర్ నిర్మాణ పనుల్ని అసంతృప్తిగా నిలిపివేసిందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పనులు వేగవంతం చేశామని హోంమంత్రి అనిత తెలియజేశారు. హార్బర్ వద్ద ఉన్న మెరైన్ పోలీస్ స్టేషన్ ని కూడా మరింత బలోపేతం చేస్తామని అన్నారు. రాష్ట్రంలో 21 మెరైన్ స్టేషన్లు ఉంటే అందులో 3 మెరైన్ పోలీస్ స్టేషన్లు ఉన్నట్లు తెలియజేశారు. మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్ పనులు కూడా దాదాపు 40% మేర పూర్తయ్యాయని అన్నారు. ఈ రోజు మనకి మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్ కి సందర్శించడానికి, అదేవిధంగా వర్కులు ఎలా జరుగుతున్నాయని చూడటానికి ఈ రోజు మన మినిస్టర్ గారు జనార్దన్ రెడ్డి గారు, అదేవిధంగా స్థానిక మినిస్టర్ గారు కొల్లు రవీంద్ర గారు, అదేవిధంగా మ్యారిటైమ్ చైర్మన్ దామచర్ల సత్య గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ సుభాష్ గారు, అదేవిధంగా కలెక్టర్ గారు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఓవరాల్ గా ఇక్కడ అసంపూర్తిగా ఉన్న ఈ ఫిషింగ్ హార్బర్ ని కంప్లీట్ చేసి ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకునే విధంగా ఈ రోజు చేయడానికి ఎన్డీఏ గవర్నమెంట్ ముందుకు వస్తుంది. దానికి అనుగుణంగా ఈ రోజు ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇక్కడికి వచ్చిన తర్వాత స్థానికులు, అదేవిధంగా మీరందరూ కూడా రిక్వెస్ట్ చేసిన మీదట ఈ రోజు మెరైన్ పోలీస్ స్టేషన్ గురించి కూడా చాలా క్లియర్ గా అడగడం జరిగిందండి. ఓవరాల్ గా స్టేట్ లెవెల్లో 21 మెరైన్ స్టేషన్స్ ఉంటే అందులో 3 మెరైన్ స్టేషన్స్ ఒక కృష్ణా జిల్లాలోనే ఇక్కడే ఉండటం అన్నది మనం కూడా ఇక్కడ ఉన్న ప్రాధాన్యతను మనం గుర్తుపెట్టుకోవాలి, అదేవిధంగా తెలుసుకోవాలి. ఇక్కడ మెరైన్ పోలీస్ స్టేషన్స్ లోని అంటే లాస్ట్ 5 సంవత్సరాల గవర్నమెంట్ తాలూకా వైఫల్యమా, నిర్లక్ష్యమా, వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏం జరిగినా కూడా కనీసం బోట్లు కూడా ఆపరేషన్ పొజిషన్ లో లేకపోయిన పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఇక్కడ కమింగ్ సూన్ మన రక్షణకి కానీ, అదేవిధంగా మనకి మత్స్యకారులకి సంబంధించి వాళ్ళకి ఉపయోగపడేటట్టుగా కానీ, రేపొద్దున నేషనల్ కెలామిటీస్ ఏ జరిగినా కూడా వాటిని మనం ఎదుర్కోవాలి అనుకున్నా కూడా, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన పర్యాటకులకి ఆ గజయితగాలను అక్కడ ఏర్పాటు చేయడం, ఎవరు కూడా మునిగి చనిపోకుండా ఆ గజయితగాలను ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా మెరైన్ పోలీస్ స్టేషన్ ఆధీనంలో మనందరం కూడా చేసుకోగలుగుతున్నాం. ఈ మెరైన్ పోలీస్ స్టేషన్ల తాలూకా స్ట్రెంథనింగ్ కి, అదేవిధంగా వాళ్ళ బోట్లకి కొత్త బోట్లు ఇవ్వడానికి కూడా ఈ రోజు మేము ప్రపోజల్ పెట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ తీసుకొచ్చుకుంటామని మేము చెప్తున్నాం. అదేవిధంగా ఇక్కడ గజయితగాలు ఎవరైతే ఉన్నారో మత్స్యకార సోదరులు చాలా మంది ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ తో ఉన్నారు, వాళ్ళందరినీ కూడా అవుట్ సోర్సింగ్ లో తీసుకునే దానిక, లేకపోతే ఏ రకంగా వాళ్ళ సేవలు వినియోగించుకోవాలన్న దాని మీద, అదేవిధంగా ఆపద మిత్రులు కూడా వాళ్ళనే వేసి డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి కూడా వాళ్ళకి కూడా ఉపాధి కల్పించేటట్టుగా చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇవన్నీ కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ స్ట్రీమ్లైన్ అవుతాయని మీ అందరికీ కూడా తెలియజేస్తాం. అండ్ ఇప్పుడు బోత్ సైడ్స్ ఒకటే అవుట్ పోస్ట్ ని స్ట్రెంథెన్ చేయాలి, మెరైన్ పోలీస్ స్టేషన్ కూడా స్ట్రెంథెన్ చేయాలి. మెరైన్ పోలీస్ స్టేషన్ కి అన్నది ఈ పోర్టుల వ్యవహారంలో వాళ్ళకి ఒక అథారిటేటివ్ గా ఉంటుంది. అవుట్ పోస్ట్ అనేది కూడా మన రక్షణ విషయంలో అవుట్ పోస్ట్ కూడా రెండూ కావాలి. డెఫినెట్ గా ఈ రెండింటిని కూడా స్ట్రెంథెన్ చేసుకుంటాం, మెరైన్ పోలీస్ స్టేషన్ ని కూడా స్ట్రెంథెన్ చేసుకుంటాం. ఈ రోజు గౌరవ మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారు, స్థానిక మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు, హోమ్ మినిస్టర్ అనిత గారు, సుభాష్ గారు అందరం ఇక్కడికి ఈ ఫిషింగ్ హార్బర్ సందర్శించడం జరిగింది. ఇప్పటికీ సుమారు
58% పనులు పూర్తయి ఉన్నాయి. ఇంకా ముఖ్యమైన పనులు కూడా పూర్తి కావాల్సి ఉన్నాయి. అవి కూడా నెక్స్ట్ 26 కల్లా పూర్తి చేస్తామని ఆ కాంట్రాక్టర్ కూడా చెప్పడం జరిగింది. దీన్ని వేగవంతం చేయవలసిన బాధ్యత మా పైన కూడా ఉందని కాంట్రాక్టర్ గారు కూడా గట్టిగా చెప్పడం జరిగింది. ఇది ఈ ఫిషింగ్ హార్బరు అలాగే ఇంకా మిగతా 9 కూడా త్వరలోనే పూర్తి చేస్తామని ప్రభుత్వం తరపున కూడా తెలియజేసుకుంటాం. మే 2న మోడీ పర్యటనపై కలెక్టర్లతో జిల్లా ప్రజాప్రతినిధులు అధికారులతో హోంమంత్రి అనిత సమీక్షించారు. సమీక్షకు హాజరైన జిల్లా ఇన్ఛార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్, మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, కొల్లు రవీంద్ర. అమరావతి పనుల పునఃప్రారంభ సభకి జిల్లా నుంచి భారీ జన సమీకరణపై చర్చ. సభకు వచ్చే ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకి ఆదేశాలు జారీ. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మే 2వ తారీఖున అమరావతి పనులు పునఃప్రారంభానికి వస్తున్నటువంటి సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పండుగలాగా, ఎందుకంటే ప్రతి రాష్ట్రానికి ఒక రాజధాని ఉంటుంది. అటు హైదరాబాద్, తెలంగాణకి హైదరాబాద్ ఉంది, తమిళనాడుకి చెన్నై ఉంది, కర్ణాటకకి బెంగళూరు ఉంది. ఇలా అన్ని రాష్ట్రాలకు ఉంది. కానీ ఆంధ్ర రాష్ట్రానికి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానుల పేరుతో ఆ రోజున రైతులు కానీ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కూడా పోరాటం చేసుకుని అమరావతిని కాపాడుకోవాలని చెప్పి నినదించారు, రక్తాలు కార్చుకున్నారు. ఇవాళ వాళ్ళ అందరి ఆకాంక్షకి మరి రూపం దాల్చేదానికోసం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కృషితో ఈరోజు మరి అన్ని పనులు కూడా పునఃప్రారంభించుకోవడానికి ప్రధానమంత్రి గారు రావడం అనేది మనందరికి కూడా చాలా శుభప్రదం. వారి రాకని మనం అందరం కూడా గౌరవించుకుంటూ రాష్ట్ర నలుమూలల నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి రావడం జరుగుతుంది. అలాగే అన్ని జిల్లాల్లో, ఎందుకంటే ఇటు కృష్ణా జిల్లాలో కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి వెళ్ళడానికి ప్రజలందరూ కూడా చాలా ఉత్సాహం చూపిస్తున్నారు. వచ్చిన ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయన్న సంగతి మనందరికీ కూడా తెలుసు. లాస్ట్ 10 months లో నుంచి కూడా ఎన్డీఏ గవర్నమెంట్ ఇక్కడికి వచ్చిన తర్వాత, ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర నలుమూల నుంచి కూడా అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేయడం కూడా జరుగుతుంది. మనం ఎప్పటి నుంచో మనందరికి కళ, ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత ఒక రాజధాని అన్నది ఆంధ్రప్రదేశ్ ప్రజల తాలూకా కళ. 2014 నుంచి 19 వరకు కూడా మనం అధికారంలో ఉండేటప్పుడు, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండేటప్పుడు అమరావతి రాజధానిగా చేసుకునే పలు కార్యక్రమాలు కూడా అప్పుడు శ్రీకారం చుట్టుకున్నాం. ఆ రోజు కూడా శంకుస్థాపనకి గౌరవ నరేంద్ర మోడీ గారు ఇక్కడికి రావడం కూడా జరిగింది. అయితే లాస్ట్ 5 సంవత్సరాల రాకేష్ పరిపాలనలోని అమరావతి రాజధానిగా తీసి 3 రాజధానుల వ్యవహారం మన తెరపైకి తీసుకొచ్చి చాలా మంది ప్రజల తాలూకా మనోభావాలు దెబ్బతీయడం జరిగింది. దీనిలో భాగంగా చాలా మందికి తెలుసు, ఎందుకంటే త్యాగాలు కూడా ఒకసారి గుర్తు చేయాలని మళ్ళీ ఒకసారి మీతో అందరితో మాట్లాడుతున్నాను. అమరావతి రాజధానిగా కొనసాగించాలని మహిళా రైతులు కూడా రోడ్డు మీదకి వచ్చి చాలా అవస్థలు పడ్డారు, చాలా అవమానాలు పడ్డారు. సోషల్ మీడియాలో కూడా చాలా మాటలు పడ్డారు. బూటకాలతో తన్నించుకున్నారు, అరెస్టులు చేశారు, కేసులు పెట్టించుకున్నారు, అట్రాసిటీ కేసులు పెట్టించుకున్నారు. కనీసం కనకదుర్గమ్మ టెంపుల్కి వెళ్ళాలన్నా కూడా వాళ్ళకి అనుమతి లేని పరిస్థితుల నుంచి ఈ రోజు తిరిగి అమరావతి పునర్నిర్మాణం చేసుకోవటం అనేది మనందరికీ కూడా ఒక పండుగ వాతావరణం లాంటిది. అటువంటి అమరావతి పునర్నిర్మాణానికి ఎన్డీఏ సారథ్యంలో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మళ్ళా తిరిగి అమరావతి పునర్నిర్మాణానికి ఈ రోజు నరేంద్ర మోడీ గారు రావటం నిజంగా చాలా శుభపరిణామం కింద భావించాలి. ఆ శుభపరిణామం, ఆ పండుగలో మనందరం కూడా భాగస్వాములు అవడానికి ఈ రోజు రాష్ట్ర నలుమూల నుంచి కూడా ఎన్డీఏ కేడర్ తో పాటు ప్రజలు కూడా ఈ రోజు ముందుకు వచ్చే పరిస్థితి. ఎందుకు ప్రజలు ఇంత సెంటిమెంట్ గా భావిస్తున్నారంటే, తాడికొండ నియోజకవర్గ పరిధిలోని ఫిరంగిపురం శాంతిపేట వేమన అపార్ట్మెంట్ ఎదురుగా ఉచిత వైద్య శిబిరం మరియు ఉచిత మందుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ సనెక్కల ఉమాశంకర్ గారు, డాక్టర్ శిరీష గారు, డాక్టర్ సిరి గారు మరియు అహల్య హాస్పిటల్ స్టాఫ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు ఈ ఫిరంగిపురంలో అహల్య ట్రస్ట్ వారు ఒక మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా సమ్మర్లో వచ్చే హెల్త్ ఇష్యూస్ని హైలైట్ చేస్తూ తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని జాగ్రత్తగా తీసుకుంటూ, హైడ్రేషన్ అంటే వాటర్ కంటిన్యూస్గా తాగుతూ, ఎండకి ఎక్కువ తిరగకుండా, వర్క్ అంటే పొలం పని ఉంటే మార్నింగ్ 6 నుంచి 12 లోపల పూర్తి చేసుకొని తావాలి. అలానే పెద్దవాళ్ళు, షుగర్ పేషెంట్స్ వాళ్ళు ఉంటే
వాళ్ళు కూడా టైంకి మెడిసిన్స్ తీసుకోవటం, బీపీస్ తీసుకోవటం, తీసుకునే ఆహారాల్లో కూడా మీకేమైనా డౌట్లు ఉంటే ఎలా తినాలని అంటే మీరు తెలుసుకోవచ్చు. మాతో డాక్టర్ శ్రీ గారు, డాక్టర్ శిరీష గారు ఇవాళ వచ్చారు, మంచి అనుభవం కలిగిన డాక్టర్స్. ఇలాంటి సంతానం లేని వాళ్ళకి దాదాపుగా ప్రతి సంవత్సరం ఒక 80 మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేసి వాళ్ళకి చాలా తక్కువ రేట్స్ తోటి సంతానం ఉండేటట్టు కూడా మా హాస్పిటల్ ప్రయత్నం చేస్తుంటుంది. ఇలానే కష్టమైన కాన్పులకి వాటికి కూడా తగిన చర్యలు తీసుకొని తల్లి బిడ్డ క్షేమంగా ఉండేట్టుగా చర్యలు తీసుకుంటుంది. ఈరోజు మనకు ముఖ్యమైన ఇక్కడ ప్రతి నిత్యం ప్రజాసేవలో ఉండే మన ఆర్ఎంపీ డాక్టర్స్ ఉన్నారు. వారిని ఇప్పటి నుంచి కాదు, మా మదర్ కూడా చెప్తూ ఉండేవాళ్ళు, విలేజ్లో ఏ ఆరోగ్య ఫెసిలిటీస్ లేని చోట నేనున్నాను అనే భరోసా ఉండేది మన ఆర్ఎంపీ డాక్టర్స్ని చూస్తేనే. వాళ్ళు గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టాల్సిందిగా కోరుతున్నాను. వాళ్ళ సేవలు ఎప్పటికీ నేను మర్చిపోలేను. మేము డాక్టర్ సిటీలో పనిచేస్తే వాళ్ళు ప్రజల దగ్గర ఉండే నిత్యం బాబాయ్ అంటే పిలుస్తారు, అయ్యా అంటే పిలుస్తారు, అంకుల్ అంటే వస్తారు, ఇంటికి వచ్చి వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తారు. వారి సేవలు ఎప్పటికీ మర్చిపోలేరు. వాళ్ళు సత్కరించుకొని ఒక్కసారి మా కృతజ్ఞతలు వాళ్ళు తెలియజేస్తూ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అమరావతి విట్ వర్సిటీలో అభివృద్ధి పనులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు. స్టార్టప్ల కోసం వి లాంచ్ ప్యాడ్ 2025ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి. గతంలో ఐటీని ప్రోత్సహించానని ఇప్పుడు క్వాంటమ్ టెక్నాలజీకి ప్రాధాన్యమిస్తున్నామని సీఎం వెల్లడి. రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో రోజు 6,500 టన్నుల సాలిడ్ వేస్ట్ ఉత్పత్తి అవుతుందని, దీనిని ప్రతిరోజు తొలగించాల్సిన అవసరం ఉందని మంత్రి నారాయణ వెల్లడి. ఇతర రాష్ట్రాలలో విజయవంతంగా అమలవుతున్న విధానాలని ఏపీలో కూడా అనుసరించాలని అధికారులకి సూచన. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో వికసిత్ భారత్ లక్ష్యంగా దేశంలోనే 100% రక్షణ రంగ ఉత్పత్తుల తయారీకి కృషి జరుగుతుందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రగామి పారిశ్రామిక శక్తిగా ఎదగాలనే లక్ష్యంగా పెట్టుకుందని వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. పరక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.